ఉర్దూ మీడియమా? మీకు ఉర్దూ రోజు డైలీ చెప్తారా? ఏ సార్ చెప్తాడు? ఏ టీచర్? మీకేనా అందరికి చెప్తారా? అన్ని క్లాసులు చెప్తారా? तुमके बोलना ना नहीं बुक ही पढ़ बड़ा एक मिनट उर्दू ఏంది అదేంది ముస్లిమా? నువ్వు తెలుసా? చదువు అది. అది ఏ భాష మీకు చెప్తారా? రోజు చెప్తారా? నేను చదువుతుంది ఇప్పుడు మేడం చెప్తుందా? అంటే ఇప్పుడు చదువుతుండో ఈ పిల్లాడు అంటే చెప్తే చదువుతుండో ఈ పిల్లాడు చదువుతుండు స్కూల్లో పిల్లలకి ఏంటంటే ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం? మీరు 20 తారీఖు నుంచి చెప్తున్నారట. తెలుగు మీడియం స్కూల్లో, ప్రైవేట్ తెలుగు మీడియం స్కూల్లో 20 పిల్లలు చెప్తున్నారు. 20 తారీఖు నుంచి ఉర్దూ చెప్తున్నారట. బలవంతంగా వీళ్ళతో ఈ ఉర్దూ రాపిస్తున్నారు. చదువుతున్నారు, చదివిస్తున్నారు. చదివిస్తున్నారా? ఉర్దూ ఏడిపిస్తున్నది. 20 రోజులు అండి. 20 తారీఖు ఒక వారమే. మరి ఉర్దూ మీడియం స్కూల్లో తెలియదు కదా. 5వ తరగతి పిల్లలకు 20వ తారీఖు నుంచి బలవంతంగా ఉర్దూ పేజీ చేపిస్తున్నారు. ఇప్పుడైనా ప్రిన్సిపల్ రమ్మనండి. నాకు చెప్పేది నాకు తెలియదు. ప్రిన్సిపల్ తీసుకురా. ప్రిన్సిపల్ ఓనర్ ఉంటారే, మాకు ఓనర్ తో మిమ్మల్ని ఏమన్నా హిందూ అమ్మాయిలు మీరు నా పిల్లల్ని ఆ బీజం పెంచుకోవాలి. మీరు ఎవరితో మీరు క్యాన్వసింగ్ వచ్చారు? ఆగండి. మీరు క్యాన్వసింగ్ వచ్చారు పిల్లతో 21 కదా పిల్లల నుంచి బుక్ చేపిస్తాం. అది ఎన్ని రోజుల నుంచి ఉందో అని చూద్దాం. అంటే ఒక్కటి
ఈ స్టేజ్లో ఈ సిస్టమ్ తీసుకురావాలి అని ఎందుకు మీరు దీన్ని ఎంకరేజ్ చేయాలని దీన్ని ఎంపిక ఎవరు అది అచ్చులను అచ్చులు అందరూ చదువుతున్నారు మీరు చదువుతున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ మీరు ఇంతవరకు దీని ఎందుకంటే ఎవరు లేరంటే కూడా మేమైతే నమ్మడానికి వీల్లేదు మీరు ఒక మేనేజ్మెంట్ బాధ్యత ఆమె బోర్డు మీద రాసి అక్షరం మమ్మల్ని చూసి పాల్చేసి ఏంటి తమాషా ఇస్తున్నారా ఏంటి మరి ఎంతవరకు అంటే మొత్తం ఏమన్నా ఎవరికైనా ప్యాకేజ్ ఇస్తున్నామంటే చెప్పని చెప్పని అట్లనే అది లేదైతే జరగదు కదా సార్ ఉర్దూ చెప్పండి హిందీ నేర్పే హిందీ ఉర్దూ ఎందుకు ఉర్దూ అవసరం కాదే అసలు గవర్నమెంట్ నేను అట్లా అంటే అందరు ముస్లిమ్స్ ఉంటే ఒక పక్కకు పెట్టి నువ్వు చెప్పిన సెక్షన్ అయితే పెడతారు ఇంగ్లీష్ వర్డ్ నేను ఇట్లా అవుతున్నా నాకు తెలియదు కాడు ఎట్లా అవుతుంది తెలుసా చదువురా అంటే అలిఫ్ బి 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 అది అవుతుంది దృష్టిలో ఉన్నప్పుడు పిల్లలకి 20 తారీఖు నుంచి ఆన్ ది రికార్డ్స్ ఉన్నాయి 20 రోజుల నుంచి 20 అంటే మీ దృష్టిలో లేదా అన్నా నేనేమంటున్నా మీ మేనేజ్మెంట్ దృష్టిలో లేదా నేను అది అంతలేనే సార్ చూడండి సార్ ఈ పిల్లాడికి ఎక్కడి నుంచి చదువుకోమని నేర్పుతున్నారు మన సంస్కృతి ఏంటి మనం చెప్పే సంస్కృతి ఏంటి ఇంత నేను అట్లా మీ దృష్టిలో ఉంది చెప్తున్నా లేక మీకు తెలియక ఎవరైనా ముస్లిం టీచర్ ఉంటే చెప్పిందా అక్కలు ఉన్నారా రెస్పెక్ట్ ఇచ్చిన మీ దృష్టిలో ఉందా అని నీకు తెలిసి ఎట్లా చెప్పిస్తావు ఎట్లా చెప్పిస్తావు నేను ఇప్పటి వరకు సారనే మాట్లాడినా వాడోడో వాడో ముస్లిం వాడో ఉన్నాడు కావచ్చు ఆడేమో తీయడం చెప్పినాను నీ దృష్టిలో నేను చెప్తావు ఇది మన లాంగ్వేజా ఆల్రెడీ మీ ఇంటెన్షన్ మీరు చెప్పినట్టు చెప్తున్నారు పైన మరీ మీ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా చెప్పకుండా టీచర్ చెప్తారు మీరు ఏళ్ళ నుంచి స్కూల్ నడిపిస్తున్నారు అందరు గౌరవం పేరెంట్స్ చెప్తే ఇదేదో పలానా బీజేపీ వాళ్ళు వచ్చో పలానా విద్యార్థి పరిషత్తులు వచ్చో ఇంకెవడో వచ్చి ఇక్కడ చెప్తలే పేరెంట్స్ బాధ మీకు చెప్తే పొద్దున పూరాలకి టీసీ ఎక్కడో పూరాలను ఇబ్బంది పెడతారని భయపడి మా వరకు వస్తే మేము వీడికి వచ్చినాం ఇక్కడ మేమేమో వీడియోలు తీసుకొని షోప్ తమాషా కోసం రాలేదు స్కూల్లో చెప్తే నాకు అర్థం కాదు ఇలా తెలిసినట్టు పిల్లల తల్లిదండ్రులు సిగ్గుడా అరే ఏం చేస్తాం మరి పిల్లలకి అనుమతి లేకుండా అనుమతి ఇచ్చేటప్పుడు కూడా ఉన్నాడు ఈడ తెలుగు మీడియం స్కూల్ ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ పర్మిషన్ ఏం లేదంట పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నారా మరి తీసుకుని ఎట్లా చెప్తారు మీరు మరి ఎట్లా చెప్తారు చెప్పు డబ్బులు ఇచ్చినట్టున్నారు చెప్పమని మరి మీరు ఎట్లా చెప్తారు అందరూ మాట్లాడుతున్నారు మీరు వితౌట్ పర్మిషన్ వితౌట్ పేరెంట్స్ పర్మిషన్ మీరు ఎట్లా చెప్తారు చెప్పండి అన్న ఎంఏ ఫోన్ చేయండి పాటికి రమ్మని చెప్పలే ఒక్కటే నిమిషం సార్ నేనేమంటున్నా సార్
ఒక్కసారి ప్రిన్సిపల్ ఒక్కసారి మాట్లాడి బయట మనం వచ్చిన పిల్లలకు కూర్చోపిస్తున్నాడు పాప మూత్రం ఇట్లా అడుగులు ఒక అబ్బాయి అడిగితే నడువు అని చెప్పంటుండు ఎవరైనా పాపం ప్రిన్సిపల్ సార్ కూడా తెలక చేసి వచ్చొక్కసారి ప్రిన్సిపల్ సార్ రమ్మను అడుగుదాం పాపం సార్ తెలక చేసి న్యూసెన్స్ చేయాలని చెప్పిన సజెషన్లు ఫాలో అప్ అయి ఇవన్నీ కథ నడిపిస్తాం. ఇన్నేళ్ళు అయింది మీరు స్కూల్ అంత పెద్ద స్కూల్ నడుస్తుంది నెగ్గిడోడు పిచ్చాకుండా చెప్తే నువ్వు సర్టిఫికేట్ పెడతావా? కానీ నువ్వు దేశం గురించి బాగుపడేటోళ్ళు ఒక్కడి గురించి చెప్పే నాదులు లేడు కానీ లాంటి కానీ నువ్వు లేని లాంగ్వేజ్ తీసుకొచ్చి పెడితే ఏం చేస్తావు? ఏం చేసేది ఏం చేసేది మీరు ప్రిన్సిపల్ వచ్చి అడిగితే నాకు తెలియదని చెప్పిండు ఎందుకు చెప్పిండు ఇప్పుడేమో ప్రయత్నం చేయాలా పెట్టాలని చూస్తాను చెప్తా ఇది ఎంత ఉంటుంది మీరు చూడండి మీ పిల్లలకి సంస్కృతి మీరు నేర్పినావా? ఫస్ట్ ఏమన్నా మీ పిల్లలకి నువ్వు చెప్పినావా? అంటే మీ పిల్లలకి మీ పిల్లలకి నేర్పించిందా? మీ పిల్లలకి నేర్పిందా? చెప్పండి. ఇది ఎట్లుండే మీరు ఎందుకు చెప్పారు అట్లాగా సార్? ఇది పద్ధత ఎట్లా జరుగుతుంది? ఎంఈఓ రావాలా సార్? ఎంఈఓ వచ్చిన దగ్గరికి వెళ్ళి అడుగు ఫస్ట్ ఎమ్మెల్యే ఎంఈఓ కనెక్టెడ్ ఫస్ట్ సంఘాలు లేకుండా స్కూల్ విధానం ఇట్లా ఎంత ఉంటాడు ఎవరు వస్తాడు కానీ ఆఫీస్ లోనేమో ఉన్నాడు అన్ని గొప్పలు ఎక్కడ తిరిగాడు అన్న విషయం ఏంటంటే గొప్పలు ఇచ్చే సోయిందని ఫుడ్ పెట్టే సోయిందని ఎవడన్నా కానీ లోపలికి పోయి విద్యార్థి పరిషత్ నుంచి అడిగితే ఆడు మాత్రం ఎట్లా వస్తారు అది కామన్ నడుస్తా అంటారు బుక్కులు తెలిసి అడుగుతారు ప్రైవేట్ స్కూల్ 50% కట్టకపోతే ఇయ్య ఉంటాడు ఇది అయ్యాల జాయి ఎవరు మేడం తప్పేందుకైతే ప్రిన్సిపల్ గారు తప్పైతుంది చెప్పింది నీకు ప్రిన్సిపల్ అంటే ఏమైతే అన్నది కరెక్టే నువ్వు కమ్ముడు అవుతున్నావు అంతకంటే నిజం రా ఇది చేసినట్టు ఉంటే నువ్వు మదర్సాలో నేర్పకపోతే నువ్వేం చేస్తావు ఒక సబ్జెక్ట్ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మాకు తెలియదని చెప్పారు కదా సార్ మీరు మాకు అరే ఇది దేవాంశ పేరు ఉన్నదా ఇది ముస్లిం మెడికల్ అవుతారా ముస్లిం పిల్లల దగ్గర లంజావడక ఇది తెలుగు ఉర్దూ నేర్పిన భోషడి అరే సుబాన్ లంజావడక ఇవన్నీ నియర్సుండి లంజావడకులు అంత బంగారు ఎందుకు కనిపిస్తే ఇంత డబ్బు అనిపించింది నువ్వేమన్నా పడతావా దానికే కాదు సార్ అందరూ మాట్లాడుతున్నారు చెప్పు
నువ్వు వద్దంటే ఎవరు చెప్తున్నారు భగవంతుడు దేన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఓటర్ చేయాలి. అరే ఓ ఫాల్తుగా అరే ఈడితో మాట్లాడుతున్నా సార్ సార్ కొంచెం నేను చెప్తున్నాను ఏం తీసేస్తారు సార్? మీరు ఇంటికి పంపేటప్పుడు మేము మా స్కూల్లో ఉర్దూ నేర్పుతామని కాన్వెన్సింగ్ వచ్చినప్పుడు నేను 1000% చెప్తున్నా. ఒక్క మేడం ఇప్పుడు అంటే మా అన్న ఏమన్నాడు, మేడం మీరందరు హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతుంది మేడం అనంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు, మీరు సార్ నడుపుతున్నారు. ఇవన్నీ మీరు నేర్పెట్టియా నేర్పెట్టియా ఎందుకు వస్తుంది లంచాడుకు చేస్తున్నాం నమోదు చేసుకుంటా ఇక్కడ స్కూల్లో నమోదు ఎవరితో చదివిస్తున్నావు ఏమనుకుంటారు దీని గురించి ఏంటో ఏమన్నా సార్ మీరు స్కూల్ నడుపుకోండి, ఏదో నుంచి నడుపుతారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అరే ఆగు శ్రావణం బయటికి వచ్చిందాక ఇంత భయం లేదే ధర్మద్రోహం, ఇది ధర్మద్రోహం అయినా అది నొక్కగా పశ్చాత్తాపం లేదు సార్. అది కాదే అన్నా సీనన్నా, మీ హైలైట్ విషయం ఏం తెలుసా? ఆ రోజు 100 సార్లు 200 సార్లు నమోదు చేస్తాడు. ఆడికి క్లాస్ ఏం పెట్టి ఉంటాడు, ఇదే క్లాస్ రూమ్ లో పోరాలని పట్టుకొని నమోదు చేపిస్తున్నాడు. అడిగి రక్తం అరే ఆడి ముఖంలో ఇంత పశ్చాత్తాపం లేదు. ఏం మిత్తుకుంటారని చూస్తున్నాడు.
ఈ విషయంలో నమాజ్ చేపిస్తున్నాడు స్కూల్లో నమాజ్ చేపిస్తున్నాడు కాదు ఎట్లా చేపిస్తాడు నమాజ్ ఎట్లా చేపిస్తాడు ఏదో వాడికి ఇట్లా అనేసరికి వాళ్ళు వస్తలేరు అరే కలగొట్టమ్మా అన్ని మన వేసమ్మా మీరేమన్నా ఆడ మీద ఏ కేసు చేస్తారు నా మీద అదే కేసు ఆ లంచోడు బయటికి రావాలా ముక్కు రాకాల ఎందుకున్నది పని డిపార్ట్మెంటల్ యాక్షన్ స్కూల్ సిద్ధంగా పిల్లల భాష స్కూల్స్ తాడే ఇప్పుడు 15 రోజులు